యామిని రాజుని రిసార్ట్‌కి తీసుకొని వచ్చి తన రూమ్‌లో కూర్చుని పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న యామిని మాత్రం రాజు దగ్గర కూర్చొని తనకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం "ఏమీ లేదు బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని రాజు దగ్గరగా వెళ్లి "ఏంటి బావ అంత కంగారు పడుతున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం "ఏమీ లేదు యామిని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం "ఈరోజు ఎలాగైనా సరే నీకు దగ్గర అవ్వాల్సిందే" అని చెప్పేసైతే ఆ కళావతిని నీ మైండ్‌లో నుండి తీసేయవలసిందే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య ఆ హోటల్‌కి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం "ఏంటి నేను లేట్ అయ్యానా ఏంటా? వాళ్ళిద్దరూ ఈ పాటికి రూమ్‌కి వచ్చేసి ఉండాలి" అని చెప్పేసైతే చాలా కంగారు పడుతూ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి యామిని మాత్రం తనకి దగ్గరవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం "ఏం చేస్తున్నావు యామిని" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం "నువ్వు సైలెంట్‌గా ఉండు బావ" అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టుకోబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి యామిని ఏం చేయబోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య మాత్రం చాలా కంగారుగా రాజు దగ్గరకైతే వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా యామినిని ముద్దు పెట్టుకోవడానికి అలా దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.